హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జెస్సికా టైలర్. చూడండి, మనం టైట్ ఫిట్ ప్యాంట్ అనమాట, చుడీదార్ అంటాం కదా, చుడీ ప్యాంట్ కట్ చేస్తున్నాము. 2 మీటర్ తీసుకున్నాం క్లాత్. ఇలా సమోసా టైపు ఇలా మనం ఫోల్డ్ చేయాలన్నమాట. చూడండి, ఇలా చూడండి, పొడవు 39 ఇంచెస్ వచ్చిందనమాట. ఇలా కింద వైపున మనము 5 ఇంచెస్ పెట్టుకోవాలి. 4 ఇంచెస్ ఏమో స్టిచ్చింగ్కి సరిపడా అనమాట. 5 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా పెట్టుకున్నాము. ఇలా చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 12 ఇంచులు ఇలా పెట్టుకోవాలి మనము. ఇలా ఎందుకంటే కింద వైపున కుచ్చులు, లెగ్గిన్కి కుచ్చులు వస్తాయి చూడండి, సేమ్ అదే విధంగా కుచ్చులు వచ్చేటట్టుగా మనం 12 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట. అక్కడ నుంచి ప్యాంటు కొలత మనం తీసుకోవాలి. చూడండి, ఇది లూజ్ అనమాట, కింద వైపున లూజు టైట్ ఫిట్ అయితే కింద వైపున అయిపోయిన తర్వాత మనము 12 ఇంచులు కరెక్ట్గా పెట్టుకున్నాక అక్కడ నుంచి మనం ప్యాంటు కొలత అనమాట. ఎంత వచ్చింది? 39 ఇంచెస్. అక్కడ నుంచి 39 ఇంచెస్ మనము ఇక్కడ 6 ఇంచెస్ వరకు 6 ఇంచెస్ మైనస్ చేసి ఇక్కడ డ్రా గీసుకోవాలి మనము. చూడండి, ఇటువైపున లూజు, పిస్తా లూజు వరకు అనమాట. ఇలా చూడండి, సీట్ లూజు ఎంత పెడుతున్నాం? 16 ఇంచులు పెట్టుకున్నాం కింద క్లాత్. పైన 6 ఇంచెస్ మైనస్ చేసి కింద కిస్తా వరకు 14 ఇంచులు అనమాట. కింద వైపున డ్రా గీసుకున్నాం చూడండి. ఎందుకంటే మనము కింద ఇక్కడ క్లాత్ లేదు కాబట్టి ఇలా డ్రా గీసుకున్నాము. సేమ్ టైట్ ఫిట్ ప్యాంట్ అనమాట. టైట్ ఫిట్ అంటారు, మళ్ళీ చుడీ ప్యాంట్ అంటారు, దీన్ని స్కిన్ టైట్ అంటారు. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పిలుస్తారనమాట. చూడండి, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఈ ప్యాంట్ పేరు ఇలా చెప్తారు. చూడండి, ఇలా షేప్ తీస్తున్నాను. కిస్తా వరకు కరెక్ట్గా ఇలా మనము కట్ చేసుకోవాలి. చూడండి, పర్ఫెక్ట్ కటింగ్, స్టిచ్చింగ్ ఫుల్ వీడియో పెట్టానండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ ఎక్స్ట్రా ముక్కలు, ఈ ముక్కలు ఉన్నాయి కదా, ఈ ముక్కలు ఏంటంటే ఇక్కడ ముక్క తక్కువ వచ్చింది కదా, కింద వైపున మనం డ్రా తీసుకున్నాం కదా, అక్కడ ఈ ముక్కలు సెట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా ఈ ముక్కని ఇలా ఇక్కడ వైపున ఇక్కడ ఇలా సెట్ చేసుకోవాలి కరెక్ట్గా. సమానంగా ఉన్న క్లాత్, మనం సమోసా టైపు క్రాస్ మడత పెట్టాం కదా, ఆ క్రాస్కు ఈ సమానంగా ఉండేటట్లుగా చూసుకొని మనం కరెక్ట్గా పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇది పెద్ద ముక్క పక్కన పెట్టేసాము, ఎందుకంటే పైన బాటం ముక్క కూడా రావాలి కదా మనకు. క్లాత్ అడ్జస్ట్ చేసుకొని కరెక్ట్గా కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా కట్ చేసుకుంటున్నాము. కింద వైపున డ్రా గీసాం కదా, ఆ డ్రా దాని ప్రకారంగానే సేమ్ పైన కూడా ఇదే విధంగా 16 ఇంచులు పెట్టాను. చూడండి, 16 ఇంచులు ఇలా పెట్టేసి ఇక్కడ పైన 6 ఇంచెస్ ఉంది కదా, 6 ఇంచెస్ నుంచి కిస్తా ఇలా 14 ఇంచెస్ అనమాట. 14 లేక 16 ఇంచులు పెట్టుకోవచ్చు మనము. వాళ్ళ హైటు, పర్సనాలిటీని బట్టి కిస్తా పెట్టుకోవాలి మనము. చూడండి, ఇలా కరెక్ట్గా ఇలా కట్ చేశాను. కింద వైపున కూడా సేమ్ ఇదే విధంగా క్లాత్ జాయింట్ వేసుకోవాలి. జాయింట్ కోసమని కరెక్ట్గా ఇలా చూసుకోవాలి. 4 ముక్కలు రావాలి కదా, సేమ్ 4 ముక్కలు ఇలా వచ్చేలాగా మనం కట్ చేసుకోవాలి. చూడండి, కరెక్ట్గా ఇలా కట్ చేసుకోవాలి. ఎక్కడ తప్పుపోయినా మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతాయి అనమాట. ఈ ముక్కలు కూడా ఇలా కన్ఫ్యూజ్ అవ్వకుండా కరెక్ట్గా ఇలా వచ్చేలాగా చూసుకోవాలి. చూడండి, ఇలా కుచ్చులు ఇలా పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ముక్కలు అటు ఇటు పోకుండా కరెక్ట్గా మనము మడత ఇప్పేటప్పుడు కూడా కరెక్ట్గా పెట్టుకోవాలి, ముక్కలు కన్ఫ్యూజ్ అయిపోతాయి. చూడండి, పై బాటం ముక్క అనమాట. చూడండి, ఈ ముక్క ఉంది కదా, పైన మనకు ఇలా ప్యాంటు డ్రాక్ ఇస్తుందని చూడండి, మీకు అర్థమయ్యే విధంగా ఇలా కింద ఈ ముక్క కట్ చేసాం కదా మనము, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ 38 ఇంచులు అనమాట. 38 ఇంచులు ఇక్కడ కిందన పెట్టుకొని ఇక్కడ వరకు 6 ఇంచులు అనమాట. 6 ఇంచులు ఇక్కడికి చూడండి, కిందన ఈ పై ముక్క మడత పెట్టుకోవడానికని ఇవన్నిటికీ కలిపి మనము చూసుకోవాలి. ఇప్పుడు చూడండి, డ్రా గీసాను కదా, ఇక్కడ 6 ఇంచెస్ అనమాట. చూడండి, కింద ముక్క మనము 6 ఇంచెస్ వరకు పెట్టుకున్నాం కదా, 39 నుంచి 6 వరకు పెట్టుకున్నాము కాబట్టి ఆ 6 ఇంచెస్ మనము మైనస్ చేసాము ఇందాక. చూడండి, ఆ 6 ఇంచెస్కి పై బాటం ముక్కకు 2.5 కలపాలన్నమాట. చూడండి, 2.5 కలిపేసి అప్పుడు 8.5 మనం ఆ పై ముక్క ఇలా కొలత తీసుకొని కట్ చేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా మడత పెట్టి మనము ఫోల్డ్ చేసి స్టిచ్ చేసినప్పుడు కరెక్ట్గా సరిపోద్ది అనమాట. సీటు కొలత ఎంత అయితే ఉందో లూజు కూడా తీసుకోవాలండి. సీటు కొలత ఎంత ఉంటుందో ఆ కొలతకి 6 ఇంచులు కలుపుకొని అప్పుడు మనం సీటు ఆది పెట్టుకోవాలన్నమాట. చూడండి,
ఈ పై ముక్క లూజు ఇలా కట్ చేసాం కదా. చూడండి కింద వైపు క్లాత్ మనం ఎలా పెట్టినాం. ఈ ముక్కలన్నీ కూడా ఇలా మనము ముందు వైపున, బ్యాక్ వైపున, ఫ్రంట్ వైపున రావాలి ఇలా కుచ్చులు. ఇలా స్టిచ్చింగ్ చేయాలి. స్టిచ్చింగ్ వీడియో కూడా ఫుల్ వీడియో పెడతాను నేను. చూడండి ఇందులోనే కటింగ్ స్టిచ్చింగ్ పెడుతున్నాను. చూడండి కింద వైపున ఇలా కుచ్చులు వస్తాయి. అంతే అనమాట. ఈ ముక్కలన్నీ కూడా కరెక్ట్గా అతుకుదాం మనము. చూడండి కటింగ్ రెడీ అయిపోయింది. స్టిచ్చింగ్ చేసుకుందాం. చూడండి మనం ప్యాంట్ కరెక్ట్గా ముక్కలు తీసేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి, ఓపెన్ చేయాలి. లేకపోతే ముక్కలు అటు ఇటు పోతే కన్ఫ్యూజ్ అయిపోతాయి అన్నమాట. చూడండి ఇది పై ముక్కలు అనమాట. ఇవి కింద సైడ్వి. ఈ కింద సైడ్ అన్నీ కూడా కరెక్ట్గా ఓపెన్ చేసుకొని ముక్కలు ఎలాగైతే ఉన్నాయో అలా చూసుకొని మనం పిన్స్ పెట్టేసుకోవాలి. ముందుగా ఏ ముక్కలకు ఆ ముక్కలు పిన్స్ పెట్టేసుకోవాలి. అప్పుడు ముక్కలన్నీ కూడా జాయింట్ వేసేసుకొని ప్యాంట్ స్టిచ్చింగ్ స్టార్ట్ చేసుకోవాలన్నమాట. చూడండి ఈ ముక్కలు దీనికి ఇలా పిన్ను పెట్టాలి. ఇది ఓపెన్ చేసుకొని కింద ముక్కలకి కింద మనం పిన్స్ పెట్టేసుకోవాలి. చూడండి ముందు పిన్స్ పెట్టేసుకుందాం ముక్కలు ఎటు పోకుండా. చూడండి ఇవన్నీ కూడా ఇలా పెట్టేసుకున్నాం కదా. ఇవి ఇలా జాయింట్ వేసుకోవాలి. ఇలా కరెక్ట్గా వచ్చేలాగా జాయింట్ వేసుకోవాలి. ఇవి కూడా సేమ్ అదే విధంగా జాయింట్ వేసుకుందాం. చూడండి ముక్కలు ఎలా వేయాలో కరెక్ట్గా నేను చూపిస్తాను. సేమ్ అదే విధంగా మీరు స్టిచ్ చేస్తే చుడీ ప్యాంట్ మీకు కూడా వచ్చేస్తుంది, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇలా ఓపెన్ కట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ ముక్కలు రెండు ఉన్నాయి కదా. ఈ ముక్క ఇటువైపు, ఆ ముక్క అటువైపు పెట్టేసి ఇలా మనం 1/2 ఇంచ్ వెడల్పులో స్టిచ్చింగ్ వేయాలన్నమాట. చూడండి పాదం ఖర్చు అయితే బాగా చివరికి అయిపోద్ది. పాదం ఖర్చు చేయకూడదు. మనం ఎప్పుడే కానీ ప్యాంట్లకి 1/2 ఇంచ్ వేసుకోవాలి. చూడండి ఇలా స్టిచ్ వేసుకోవాలన్నమాట. 1/2 ఇంచ్ బార్డర్లో స్టిచ్ చేసేసుకొని మనం చూడండి ఇప్పుడు ఇలా ఉంది కదా. ఈ క్లాత్ ఇలా నీట్గా సర్దుకొని ఈ పై వైపున ఈ స్టిచ్చింగ్ వేసింది ఉంది కదా, అది ఇలా ఫోల్డ్ చేసి దాని వైపున పాదం ఖర్చు స్టిచ్ వేసుకోవాలన్నమాట. చూడండి ఈ క్లాత్ కూడా సేమ్ అదే విధంగా జాయింట్ చేసుకొని మనం ఫస్ట్ 1/2 ఇంచ్ స్టిచ్ చేయాలి. తర్వాత ఆ ఫోల్డింగ్ తీసేసి పై వైపున పాదం ఖర్చు స్టిచ్ చేస్తే సరిపోతుందన్నమాట. చూడండి ఎలా స్టిచ్ చేస్తున్నాము. చూడండి మేము కటింగ్ స్టిచ్చింగ్ వీడియోలన్నీ కూడా ఈ కానుంచి పెడుతుంటానండి. మా వీడియోలు మంచిగా చూసి మీరు నేర్చుకోవచ్చు. పర్ఫెక్ట్గా కటింగ్ స్టిచ్చింగ్ కూడా పెడుతుంటాము. చూడండి కరెక్ట్గా ఇలా చిన్న ముక్కలు ఎక్స్ట్రా వచ్చాయి కదా, ఇవి లైన్గా ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఈ సైడ్ ముక్కలు కూడా సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ చేయాలి. చూడండి స్టిచ్చింగ్ చేస్తున్నాము. ఇలా స్టిచ్ చేయాలి. అటువైపు ముక్క అటువైపుకి, ఇటువైపు ముక్క ఇటువైపుకి స్టిచ్చింగ్ చేయాలి. చూడండి ఎందుకంటే మళ్ళీ తిరిగేసి మరిగేసి వచ్చేస్తాయి అన్నమాట. కరెక్ట్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఉల్టా ఫల్టా అయిపోతే ఇంకా అవి ఇప్పుకుంటూ కూర్చోవడమే మన పని. ఈ ముక్కలు కూడా అటువైపుది ఇటువైపు అటు రాకుండా ముందుగానే పిన్స్ పెట్టేసుకొని ఉంచుకోవాలి. లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతాయి అన్నమాట. చూడండి ఇలా స్టిచ్ చేసేసుకొని పై వైపున ఇలా పాదం ఖర్చు స్టిచ్చింగ్ వేయాలి. మనం కుట్టేసిన క్లాత్ ఎటువైపుకి అయితే మడత పెడతామో అటువైపు మాత్రమే స్టిచ్చింగ్ వేయాలి. చూడండి ఇది కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేయాలి. నేనైతే పిన్ టు పిన్ అన్నీ కూడా చెప్తున్నాను. మరి మీకు
అర్థమైంది లేదనేది కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. చూడండి, ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా పిన్ టు పిన్ అన్నీ కూడా వీడియోలో మొత్తం కూడా చెప్పాను నేను. చూడండి, ఈ ముక్కలన్నీ అతికేసాం కదా. ఈసారి మనం ఏంటంటే ఇవి కూడా కరెక్ట్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఓపెన్ చేసుకొని ఈ మధ్యన బ్యాక్ పార్ట్కి వస్తుంది అనమాట. ఈ మధ్యన ఈ రెండు కూడా జాయింట్ పెట్టుకోవాలన్నమాట. జాయింట్ చేసేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ 2 పార్ట్స్ కూడా ఇలా జాయింట్ చేసేసుకోవాలి. ఇది బ్యాక్ వైపున వస్తుంది. ఇలా మడత పెట్టేసి ఒకటి తగ్గించి క్లాత్ ఇలా ఫోల్డ్ చేసేసి లోడింగ్ చేసి కుట్టాలన్నమాట. చూడండి, ఇలా లోడింగ్ చేయాలి. లోడింగ్ చేసి మళ్ళీ ఈ క్లాత్ ఇలా విడదీసి ఈ ఫోల్డ్ చేసింది ఉంది కదా, ఇలా మడత పెట్టేసి ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలి అంచెమ్మటి. చూడండి ఫ్రెండ్స్, ఈ జాయింట్ అతికేసాము. ఈ మధ్య పార్ట్ ఉంది కదా, ఈ మధ్య పార్ట్ సైడ్ డాట్ అనమాట, సైడ్కి వచ్చే డాట్ అది. దీనికి కూడా సేమ్ అదే విధంగా మధ్యన డాట్ పెట్టుకోవాలి. ఇందాక కటింగ్ చేసేటప్పుడు పెట్టలేదు కదా, ఎందుకంటే ఆ ముక్కలు ఉన్నాయి కాబట్టి ముక్కలు జాయింట్ చేశాక ఆ డాట్లు పెట్టాలన్నమాట. చూడండి, ఈ పై ముక్క అనమాట. ఈ పై ముక్క ఈ కుచ్చులు ఇది ఎలా పెట్టాలనేది నేను చెప్తాను. చూడండి, ఇక్కడ జాయింట్లు ఉన్నాయి కదా, దీనికి కూడా చిన్న ముక్క తక్కువ పడింది అనమాట. అందుకే దీనికి కూడా ఇలా ముక్కలు వేస్తున్నాను. చూడండి, చిన్న ముక్కే కదా వేయకపోయినా పర్వాలేదులే అనుకోకూడదు. ఎందుకంటే ఏకుడు దిగుడు వచ్చేస్తుంది అనమాట, కరెక్ట్గా రాదు. చిన్నదైనా సరే మనము కరెక్ట్గా దానికి జాయింట్ వేసుకొని నీట్గా స్టిచ్ చేయాలన్నమాట. అప్పుడే కరెక్ట్గా వస్తుంది ప్యాంటు. చూడండి, ఇలా కట్ చేసి లెవెల్ అనేది కరెక్ట్గా చేసుకోవాలి మనం. ఇలా దీని లెవెల్లో ఇలా మనం కట్ చేసుకోవాలి లైన్గా. ఎక్కడ కూడా చిన్న క్రాసు అలా ఉండకూడదు. చూడండి, ఇలా పెట్టేసి ఇలా మూల స్క్వేర్ వచ్చేలాగా నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఉంది కదా, ఇది బ్యాక్ వైపున వస్తుంది. చూడండి, ఇలా ఓపెన్ చేసాను మనం. ఇది సైడ్ వైపున, ఇది బ్యాక్ వైపున వస్తుంది. ఇక్కడ డ్రా గీస్తున్నాను కరెక్ట్గా. చూడండి, ఇది కూడా సైడ్ వైపున వచ్చేస్తుంది. ఈసారి చూడండి, కుచ్చులు మనం ఈ క్లాత్ దీని మీద పెట్టుకొని మనం ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తాను. కింద వైపున పెట్టి ఇంకా మీకు పర్ఫెక్ట్గా కనిపించేలా చూపిస్తాను. చూడండి, ఇదిగోండి, ఇలా ఈ బ్యాక్ వైపున స్టిచ్ చేసాం కదా, ఇది ఇలా ఇక్కడ ముందు వైపున ఇక్కడ కుచ్చులు వస్తాయి. తర్వాత ఇలా బ్యాక్ వైపున కుచ్చులు వస్తాయి. ఈ చివరన కూడా కుచ్చులు వస్తాయి అన్నమాట. చూడండి, ఇది ఏంటంటే లూజ్ ప్యాంట్ కాదండి. లూజ్ ప్యాంట్కి అయితే ఈ సైడ్ వైపున కుచ్చులు పెట్టుకోవాలి. ఈ టైట్ ఫిట్ కాబట్టి, చుడీ ప్యాంట్ కాబట్టి ముందు వైపున వెనుక వైపున మాత్రమే కుచ్చులు వచ్చేలాగా స్టిచ్ చేయాలన్నమాట. చూడండి, ఇప్పుడు ఎలా కుచ్చులు పెట్టాలనేది చెప్తాను. ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ అనమాట. ఇలా పెట్టుకొని ఇలా ఎలాగైతే స్టిచ్ చేస్తున్నామో చూసుకోవాలి. ముందుగా క్లాత్ ఏదైతే తిరిగేసి వస్తుందో అరిగేసి వస్తుందో చూసుకోవాలి. చూడండి, ఇక్కడ పెడుతున్నాం కదా కుచ్చులు, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ అనమాట. 2 ఇంచెస్ ఉండేలాగా మనం ప్లెయిన్గా కుట్టుకోవాలి. ఇలా 2 ఇంచెస్ ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రా చేసాను కదా, అక్కడ నుంచి కుచ్చులు స్టార్ట్ చేయాలన్నమాట. 2 ఇంచెస్ ప్లెయిన్గా కుట్టి అక్కడ నుంచి కుచ్చులు స్టార్ట్ చేసుకోవాలి. స్టార్ట్ చేసుకొని సైడ్ కటింగ్ పెట్టుకున్నాం కదా మనము, ఆ సైడ్ కటింగ్ డాటు దీనికి కూడా సైడ్ కటింగ్ డాట్ ఉంటుంది కదా, రెండు కూడా కలిసేలాగా పెట్టుకోవాలి. చూడండి, చూపిస్తాను. ఈ సైడ్ కటింగ్ డాట్ ఉంది కదా, ఇది సేమ్ ఇది రెండు కలిసేలాగా డాట్లు కలవాలి. అలా పెట్టుకొని మనము ఈ మిగతా క్లాత్ ఇక్కడ కుచ్చులు స్టిచ్చింగ్ చేసేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా స్టిచ్ చేయాలి. చూడండి, ఇప్పుడు మనం ఇదంతా కూడా మళ్ళీ ప్లెయిన్గా కుట్టుకోవాలన్నమాట.
ప్లెయిన్గా కుట్టేసి బ్యాక్ వైపున వస్తుంది ఇంకొకటి. బ్యాక్ వైపున స్టిచ్ చేసాం కదా చూడండి, ఇక్కడ డాట్ ఉంది కదా, ఆ డాట్కి ఇది బ్యాక్ వైపున స్టిచ్ చేసాం కదా, ఇది కరెక్ట్గా ఇలా పెట్టుకోవాలి. పెట్టేసి ఇక్కడ నుంచి 2 ఇంచులు ప్లెయిన్గా పెట్టాలన్నమాట. ప్లెయిన్గా స్టిచ్ చేసుకోవాలి. అక్కడ డాట్ పెట్టేసుకొని అక్కడ దాకా కుచ్చులు రావాలి. ఇది బ్యాక్ అన్నమాట. చూడండి ఇలాగా కుచ్చులు ఇలా మొత్తం జాయింట్గా పెట్టాం కాబట్టి మీకు కన్ఫ్యూజ్గా ఉంటుంది. చూసుకొని స్టిచ్ చేయండి. విడివిడిగా ఆ కాలుకి ఈ కాలు విడివిడిగా కుడితే కొంచెం అర్థమవుతుంది. కానీ నేను మొత్తం జాయింట్గా ఫస్ట్ నుంచి చివరి దాకా ఇట్లా ఉండేలాగా జాయింట్గా ఏకండి ముక్క పెట్టానమాట. అందు గురించని ఇలా చూపిస్తున్నాను. ఇది సైడ్ది అనమాట. సైడ్ ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి కుచ్చులు, మళ్ళీ ఇది ప్లెయిన్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ప్లెయిన్ కుట్టాలి. ఇక్కడ 2 ఇంచులు ప్లెయిన్గా పెట్టాలి. చూడండి సేమ్ 4 వైపులా కూడా కరెక్ట్గా చూసుకోవాలి. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ప్లెయిన్ కుట్టేసి అక్కడ నుంచి మళ్ళీ కుచ్చులు స్టార్ట్ చేయాలన్నమాట. చూడండి కుచ్చులు మీరు ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా నీట్గా ఇది ఎలాగైతే కుట్టామో మీరు కూడా అలాగే స్టిచ్ చేసుకుంటే అప్పుడు చుడీ ప్యాంట్ రెడీ అయిపోద్ది అనమాట. మీకు కూడా వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ కుచ్చులు స్టార్ట్ చేయాలి. చూడండి కుచ్చులు స్టార్ట్ చేసి మళ్ళీ సైడ్ కటింగ్ ఉంది కదా, సైడ్ కటింగ్ అది చూసుకోవాలి. డాట్ కరెక్ట్గా చూడండి, సైడ్ కటింగ్ పెట్టాం కదా, ఈ డాట్లు కరెక్ట్గా చూసుకొని 2 కలిసేలాగా ముందు పట్టుకొని మిగతాది క్లాత్ ఇక్కడ కుచ్చులు పెట్టేసుకోవాలి. చూడండి ఉన్న క్లాత్ అంతా ఇటు జరిపేసుకొని నీట్గా ఇలా కుచ్చులు పెట్టాలి. ఇదంతా కూడా మళ్ళీ ప్లెయిన్గా స్టిచ్ చేయాలి. చూడండి ఇలా స్టిచ్ చేసేసుకొని చివరికి వచ్చేసరికి అక్కడ కూడా క్లాత్ ఫస్ట్ స్టార్టింగ్లో ప్లెయిన్ ఎట్టుకున్నాం కదా, సేమ్ అలాగే ఇక్కడ కూడా 2 ఇంచులు ప్లెయిన్గా చూడండి ఇలా ప్లెయిన్గా పెట్టేసుకొని అక్కడ నుంచి కుచ్చులు పెట్టేయాలన్నమాట. ప్లీట్స్ ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసేస్తే ఇంకా పై వైపున స్టిచ్చింగ్ అయిపోయినట్టు అనమాట. కుచ్చులు జాయింట్ చూడండి. ఇప్పుడు ఇలా మనం ఈ ఫోల్డింగ్ ఇలా తీసేసి ఇటువైపుకు ఇలా తిరిగేసి ఈ కుట్టు ఉంది కదా, ఈ కుట్టు క్లాత్ పై వైపుకు పెట్టుకోవాలన్నమాట. చూడండి ఈ కుట్టు క్లాత్ ఉంది కదా, ఇది ఇలా పై వైపు పెట్టుకొని మనం దాని మీద మాత్రమే స్టిచ్ వేయాలన్నమాట. చూడండి పాదం ఖర్చు స్టిచ్ వేయాలి. ఇలా మధ్య భాగం ఉంది కదా, మధ్య భాగం నుంచి మనం పాదం ఖర్చు స్టిచ్ వేయాలి. చూడండి ఇలా చూడండి కుచ్చులు ఎలా వచ్చాయి నీట్గా. ఇప్పుడు నీట్గా కనబడుతుంది కదా. ఇది సైడ్ పార్ట్, ఈ డాట్ వచ్చింది కదా, ఇది సైడ్ పార్ట్కి. ఇవి ఉన్నాయి కదా, ఇవి బ్యాక్ పార్ట్కి వచ్చేస్తాయి అన్నమాట. చూడండి ఈ జాయింట్ పెట్టాం కదా ప్యాంట్కి, అది డాట్లు వస్తున్నాయి చూడండి కనిపిస్తుంది, బ్యాక్ పార్ట్కి వస్తాయి ఇవి. ఇలా ఇలా స్టిచ్చింగ్ వేయాలన్నమాట. చూడండి ఇదంతా కూడా చివరి దాకా ఇలా స్టిచ్చింగ్ వేయడమే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే పై వైపు ముక్క ఉంది కదా, చూడండి ఇలా కుచ్చులు బ్యాక్ వైపున ఇలా 2 సైడ్ ఇది ఫ్రంట్కి వస్తుంది అన్నమాట. చూడండి ఈసారి మనం ఏం చేయాలంటే ఇక్కడ చిన్నది ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి. ఈ చివర ఆ చివర ఫోల్డింగ్ చేసి ఇలా స్టిచ్ చేసేసుకోవాలి మనము. చూడండి ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత మధ్యలో మనం 2 ఇంచెస్ కాదు 1 ఇంచెస్ అనమాట. మనం ఎంత అయితే పెట్టుకుంటామో అదే లెక్క ప్రకారంగా మడత పెట్టాలి. చూడండి ఇప్పుడు నేను థ్రెడ్ వేస్తున్నాను మధ్య భాగంలో. ఇలా పెట్టేసేసి కరెక్ట్గా కొంచెం ఇలా ఎక్స్ట్రా చూసుకోవాలి. మనం ఇలా ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోవాలి. మొత్తానికి సరిపడా ఇలా కొలత తీసుకొని కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇంత ఎక్స్ట్రా, అటు ఇటు కూడా ఇంత ఎక్స్ట్రా పెట్టేసుకొని కట్ చేశాను. ఇప్పుడు కరెక్ట్గా ఇది ఇలా పెట్టుకొని తాడు మధ్యలోకి వచ్చేలా పెట్టి చూడండి ఇంచు
1.5 అనమాట. 1.5 కాకుండా ఇంచు, 1 ఇంచు పెట్టేసుకొని మడత పెట్టేసి ఇలా స్టిచ్ చేస్తున్నాను చూడండి. ఫోల్డ్ చేసి కుట్టాలి. కరెక్ట్గా అంచు మీద స్టిచ్చింగ్ చేయాలన్నమాట. స్టిచ్చింగ్ వేసి చివరి దాకా కూడా అదే విధంగా స్టిచ్ చేయాలి. ఎక్కడ కూడా క్రాసు ఒక దగ్గర చిన్నగా ఒక దగ్గర పెద్దగా వచ్చేలా కుట్టకూడదు అనమాట. కరెక్ట్ మనం స్టార్టింగ్లో ఎంతైతే పెడతామో 1 ఇంచెస్ చివరి దాకా కూడా 1 ఇంచ్ రావాలి. 1.5 పెడితే చివరి దాకా కూడా 1.5 రావాలి. 2 ఇంచెస్ పెట్టామనుకో 2 ఇంచెస్ చివరి దాకా రావాలన్నమాట. అలాగా నేనైతే 1 ఇంచెస్ పెట్టేసుకున్నాను అనమాట. చూడండి ఇలా ఎక్కువ తక్కువ కుడితే అక్కడ కరెక్ట్గా రాదనమాట. జాయింట్లు అన్నీ కూడా మళ్ళీ తేడా వచ్చేస్తాయి. చూడండి ఇలా మడత పెట్టేసుకొని ఇలా ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ గ్యాప్ వదిలేసి మనము ఇలా ఒకవైపుది ఇలా ఫోల్డ్ చేసి లోడింగ్ చేసి స్టిచ్ చేయాలన్నమాట. చూడండి ఇలా కింద క్లాత్ ఇలా పెట్టేసి పై ఆ క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ని పైకి ఇలా ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ చేసి మనం ఈ క్లాత్ ఇలా విడదీసుకోవాలి. విడదీసేసి మళ్ళీ ఈ క్లాత్ ఉంది కదా లోడింగ్ చేసుకొని ఇలా మడత పెట్టేసి అంచు ఉంది కదా, అంచు మీద కుట్టు వేయాలన్నమాట. చూడండి అప్పుడు లోడింగ్ వస్తుంది చక్కగా. మనకు కుట్టు క్లాత్ తిరిగేసి కనపడదన్నమాట. కనబడకుండా లోడింగ్ చేసేసి స్టిచ్ చేయాలి. చూడండి ఈ జాయింట్ కూడా అయిపోయింది. చూడండి అరగంటలో మీకు కటింగ్ స్టిచ్చింగ్ కూడా పూర్తి వీడియో పెట్టాను నేను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు చుడీ ప్యాంటు వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇప్పుడు లెగ్గిన్స్ వేసుకోవట్లేదు. మళ్ళీ కొంతమంది ఈ చుడీ ప్యాంట్లే ఇష్టపడుతున్నారనమాట. కాటన్ క్లాత్ తీసుకొచ్చి ఇలా స్టిచ్ చేయమన్నారు. చూడండి అందుకని ఇలా స్టిచ్ చేసాము. చూడండి కింద వైపున ఇలా మనము 1.5 ఇంచు మడత పెట్టి స్టిచ్ చేయాలన్నమాట. చూడండి ఇలా ఫోల్డ్ చేసుకొని మనము డ్రెస్ టాప్కి ఎలాగైతే 1 ఇంచెస్ ఫోల్డ్ చేసి కుడతామో అలాగే సేమ్ అదే విధంగా ఈ కింద వైపున కాల్కి అనమాట, కింద వైపున ఫుట్ దగ్గర ఇలా మడత ఫోల్డ్ చేసేసి ఇలా స్టిచ్ చేసేసుకోవడమే. రెండు కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్ అక్కడక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతుంది నాకు మాట్లాడడానికి. నా మాటలు మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. చూడండి అర్థం అవ్వకపోతే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, మీకు అర్థమయ్యేలా మళ్ళీ చెప్తాను నేను. చూడండి మొత్తం ప్యాంట్ అంతా కూడా అది కింద మడత పెట్టి కుట్టేసిన తర్వాత ఇవన్నీ కూడా సర్దుకోవాలన్నమాట. నీట్గా ఇలా సర్దేసుకొని స్టిచ్చింగ్ వేయాలి, లేకపోతే క్లాత్ అటు ఇటు పోతుంది అనమాట. చూడండి మొత్తం స్టిచ్చింగ్ వేసాం కదా, మనం ఇక్కడ 3 ఇంచులు అనమాట, ఇక్కడి నుంచి ఇక్కడికి 3 ఇంచులు ఇలా డ్రా గీసుకొని ఈ సైడ్ నుంచి అంచెమ్మటి స్టిచ్ చేయాలి. ఇక్కడ మాత్రం మనకు కాల్కి ఎంతైతే సరిపోతుందో అంత 4.5 అనమాట. 4.5 సరిపోతుంది. టైట్ ఫిట్ కదా ఇది చుడీ ప్యాంట్ కాబట్టి ఇక్కడ 4.5 ఇలా డ్రా తీసుకుంటున్నాను. చూడండి మొత్తం అలా కొంచెం పైకి వచ్చేసరికి క్రాస్గా తీసుకెళ్ళాలి మనము. చూడండి ఇంకా ఇక్కడికి వచ్చేసరికి 1/2 ఇంచులో మనము స్టిచ్ వేయాలన్నమాట. మొత్తం కూడా ఇంక ఇక్కడ నుంచి 1/2 ఇంచు ఇలా 1/2 ఇంచు డ్రా గీసుకోవాలి. ఇలాగా చూడండి ఈ కిస్తా వరకు మనము డ్రా గీస్తున్నాము. ఇక్కడ దాకే ఈ కాలు ఇటు నుంచి ఇలా స్టిచ్ చేయాలి. ఇంకొకటి స్టార్ట్ చేసినప్పుడు అటు నుంచి అక్కడ దాకా స్టిచ్ చేయాలన్నమాట. చూడండి ఇలా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చేసి ఇది రఫ్ కొట్టాలి. ఇలాగా ఇక్కడికి వచ్చి ఇలా మెట్లులాగా కుట్టాలన్నమాట. చూడండి ఇక్కడ నుంచి ఇలాగా ఈ క్లాత్ చూడండి ఇది క్రాస్ కట్ చేసాం కదా మనము. మామూలుగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనం వేసుకునేటప్పుడు ఇలా పికులుకుపోద్ది అనమాట. అది దారం అంతా కూడా విడిపోతుంది అనమాట. చూడండి ఇది క్లాత్ సాగుతుంది కాబట్టి మనము ముందుగానే ఇట్లా సాగదీసి స్టిచ్చింగ్ కుట్టాలన్నమాట. చూడండి ఇలా సాగదీసుకుంటూ స్టిచ్చింగ్ వేసుకుంటూ వెళ్ళాలి.
అటు ఇటు కూడా గట్టిగా ఇలా లాగి పట్టి స్టిచ్చింగ్ వేయాలి. అప్పుడే ఈ ప్యాంట్ పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. మనం కాలుకి వేసుకునేటప్పుడు కూడా లాగిస్తాం కదా, ఇలాగా లాగినప్పుడు ఆ కుట్లు తెగిపోకుండా ఉంటాయి అన్నమాట. చూడండి, టైట్ ఫిట్ అంటే ఇలా కుట్టాలన్నమాట. కొందరు తెలియక మామూలుగా వేసేస్తారు, లూజ్ ప్యాంట్కి వేసినట్టు వేస్తే అవి మనము వేసుకునేటప్పుడు కుట్లు అన్నీ కూడా తెగిపోతాయి అన్నమాట. అప్పుడు ప్యాంట్ మీరేం బాగా కుట్టలేదండి అని అంటారనమాట. చూడండి, టైలరింగ్ టిప్స్ కూడా మేము చెప్తుంటామండి. చూడండి, ఇలా ఇక్కడ దాకా కిస్తా వరకు స్టిచ్చింగ్ చేస్తాను. చూడండి, ఇప్పుడు ఇంకొక వైపు నుంచి ఈ వైపుది ఎలా వేయాలో చూపిస్తాను. చూడండి, ఇటు పక్క అయిపోయింది కదా స్టిచ్చింగ్. ఇప్పుడు అటువైపు నుంచి వేసుకురావాలన్నమాట. చూడండి, ఇదంతా కూడా ముందుగా నీట్గా మనం సర్దుకోవాలి. నీట్గా సర్దుకొని చూడండి, ముందుగా ముందుగా స్టిచ్ చేస్తాం కదా, దాన్ని బట్టి మళ్ళీ ఇది కూడా సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ చేయాలి. చూడండి, అది ఎలా అయితే వేసామో ముందు సేమ్ అదే విధంగా ఇది కూడా అలా సర్దుకొని నీట్గా దాని సైజులోనే ఇది కూడా స్టిచ్ చేయాలన్నమాట. చూడండి, ఇలా కిస్తా వరకు కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేలాగా చూసుకొని చూడండి, దీని ఆదన ఇలా పెట్టేసి దీనిలాగే సేమ్ వచ్చేలాగా కరెక్ట్గా పర్ఫెక్ట్గా స్టిచ్ చేయాలి. చూడండి, మనం ఇలా డ్రా గీసాం కదా, దానికి కూడా సేమ్ అదే విధంగా దీనికి కూడా ఇలా 12 ఇంచుల వరకు కుచ్చులు వచ్చే పెట్టాం కదా, అక్కడ దాకా సేమ్ గీసుకోవాలన్నమాట. అక్కడ నుంచి 1/2 ఇంచ్ వచ్చేలాగా ఇలా డ్రా గీసుకోవాలి కిస్తా వరకు కూడా. చూడండి, ఇందాక కొంచెం ఇటువైపు వేసాం కదా, ఆ కుట్టు దాటేసి కొంచెం వెళ్ళేలాగా మనం డ్రా గీసుకోవాలి కిస్తా వరకు. చూడండి, ఇలా షేప్ ఇక్కడ ఇలా స్టిచ్ చేయాలన్నమాట. చూడండి, కింద వైపున కొన్ని చుడీ ప్యాంట్లు ఓపెన్గా చేసేస్తారు కదా, అలా కాకుండా ఇక్కడ మనం కొంచెం చివరి నుంచి కుట్టేసుకుంటే ఓపెన్గా ఉండదు. మళ్ళీ మనం బటన్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. కింద వైపున బటన్స్ కూడా ఎలా స్టిచ్ చేయాలో చెప్తాను మీకు. చూడండి, ప్యాంటు మాత్రం ఎప్పుడైనా సరే ఈ చుడీ ప్యాంటు అటు ఇటు లాగి పట్టి స్టిచ్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలాగా ముందుగానే మనం లాగి పట్టి ఇలా కుట్టేసుకుంటే కుట్లు పిగలకుండా ఉంటాయి అన్నమాట, విడిపోకుండా ఉంటాయి. చూడండి, కుట్టు వేసాం కదా ఇందాక కిస్తా దగ్గర, అటు నుంచి కుట్టు వేసాం కదా, ఈసారి ఇటు నుంచి దాని పైకి వచ్చేలాగా ఇలా స్టిచ్ చేసుకున్నాము. ఒకటి అటు నుంచి ఒకటి ఇటు నుంచి అన్నమాట వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకో కుట్టు పాదం ఖర్చు స్టిచ్ వేసుకోవాలన్నమాట. చూడండి, ఒకవేళ టైట్గా అనిపిస్తే పాదం ఖర్చు స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఈ కుట్టు డైరెక్ట్గా చివరి దాకా వేయాలన్నమాట. ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి చివరి దాకా ఈ కుట్టు వేసేయాలన్నమాట. చూడండి, ఎందుకంటే ఇందాక అటు నుంచి ఇటు నుంచి జాయింట్ కుట్టు వచ్చింది కదా మధ్యలో, అలా కాకుండా ఇది డైరెక్ట్గా ఫస్ట్ నుంచి చివరి దాకా ఈ స్టిచ్చింగ్ వేసేయాలన్నమాట. చూడండి, ఇలా చూడండి, ఇలా డైరెక్ట్గా వేసుకెళ్ళిపోవాలన్నమాట. ఎక్కడ కూడా మధ్యలో ఆపకూడదు, ఎందుకంటే ఇందాక కుట్టు అటు ఇటు వేసాం కదా, ఇది మాత్రం డైరెక్ట్గా ఒకటే స్టిచ్చింగ్ ఉండాలన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి పాదం ఖర్చు వెడల్పులో వేసుకోవాలన్నమాట. ఒకవేళ టైట్ అయినా ఆ కుట్టు ఇప్పుకోవడానికి పనిచేస్తుంది. అలా సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ చివరి దాకా వేసేసుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా అయిపోయింది. ఇక్కడ బటన్స్ వేసుకోవాలన్నమాట మనం. చూడండి, ఇలా మడత పెట్టేసి ఇలా రఫ్ చేసుకోవాలి. రఫ్ చేసేసి మనం ఇవంతా తిరగేసి కింద వైపున ఇలా చూడండి, ఇక్కడ
ఇక్కడ బటన్స్ వేస్తున్నాను చూడండి. నేనైతే ఈ బటన్స్ తెచ్చాను, మా దగ్గర ఈ బటన్స్ ఉన్నాయి. మీకు ఈ బటన్స్ లేకపోతే మీరు స్టిచ్చింగ్ ఇలాంటి వాటిలో స్టిచ్చింగ్ చేసే బటన్స్ కూడా ఉంటాయండి, అవన్నీ వేయచ్చు. లేకపోతే ఉక్స్ కాజల్ అన్న పెట్టేయచ్చు అనమాట, ఎలా అన్నా పెట్టేయచ్చు. చూడండి ఇవి ఉన్నాయి కదా పిన్స్, దీనికి ఇలా తగిలేలాగా కరెక్ట్గా పట్టుకొని మనము ఇవి బటన్స్, దీనికి హోల్ ఉంది కదా, హోల్ లోపలికి ఇగో ఇది పెట్టాలండి. ఇది ఇలా పెట్టేసి మనము ఇది గట్టిగా సుత్తితో కొట్టాలి. మీకు మీ దగ్గర ఇలాంటి బటన్స్ లేకపోతే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చండి. వీటిని బట్టి మీరు చూడండి దాని ఎదురుగా కరెక్ట్గా వచ్చేలాగా చూడండి. ఈ బటన్ ఉందా, దాంట్లో ప్రెస్ చేసే బటన్ అనమాట. చూడండి ఇలా ఉంటుంది. దీనికి కూడా పిన్స్ ఇలాగా కరెక్ట్గా దానికి పట్టుకునేలాగా పెట్టేసి మనం దీని వైపుది ఇంకొకలాగా ఉంటుంది. దీనికి ఇలా వచ్చింది కదా చూడండి, ఇది హోల్ లోపలికి వెళ్ళాలి. ఇది వేరువేరుగా ఉంటాయి అన్నమాట రెండిట్లకి. చూడండి ఇలాగా ప్రెస్, రెండు బటన్స్ కూడా అయిపోయినాయి కదా, ప్రెస్ చేస్తాం. ఇవి ఊడిపోవండి, చాలా గట్టిగా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తుంటాము. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా, మా షాప్ దగ్గర టైలరింగ్ కోచింగ్ కూడా ఇస్తున్నామండి. మీకు ఎవరికైనా నేర్చుకోవాలనిపిస్తే మా షాప్కి విజిట్ చేయండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.